ఈ గ్రంథం భవిష్యత్తు విషయాలను, పరలోక దృశ్యాలను, తుదినాళ్ల సంఘటనలను తెలియజేస్తుంది. ఆయన వెనుక చూసినప్పుడు వెలుగుతున్న దీపస్తంభాల మధ్యలో యేసు నిలుచున్నట్లు కనిపించాడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆయన గొంతుస్వరం సముద్రపు ధ్వనిలా ఉంది. యేసు ఒక్కొక్క ముద్ర తెరిస్తూ భూమిపై జరిగే పరిణామాలను చూపిస్తాడు. యుద్ధాలు, భయంకరమైన దుర్భిక్షాలు, మరణమేడు దేవదూతలు తూర్యాలు ఊదుతారు. ఒక్కో తూర్యంతో భూమిపై ప్రకృతి విపత్తులు, నాశనాలు వస్తాయి. చివరి తూర్యంతో దేవుని రాజ్యం ప్రకటించబడుతుంది. అక్కడ దేవుని సింహాసనం ప్రకాశిస్తోంది. చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు దేవునికి ప్రశంసలు అర్పిస్తున్నారు. దేవుడు కొత్త పరలోకాన్ని, భూమిని సృష్టిస్తాడు. యెరూషలేము అనే ఆత్మిక పట్టణం ఆకాశం నుండి దిగుతుంది. అక్కడ మరణం లేదు, కన్నీళ్లు లేవు, బాధలే లేవు. యేసు చెబుతాడు, నేను త్వరలో వస్తాను.